హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ నేనైతే బ్రెడ్ హల్వా చేస్తున్నాను. నా కూతురు బ్రెడ్ హల్వా చేయమని అడిగింది. అయితే ఇక్కడ నేను చేస్తున్నా. ఒక గిన్నెలో మనకు తగినంత, మనం ఎన్ని బ్రెడ్స్ తీసుకున్నామో దానికి తగ్గట్టుగా చూసుకొని చక్కెర తీసుకోవాలి. పాకం రెడీ చేసుకోవాలి. దాంట్లో ఇక్కడైతే కడాయి పెట్టి ఆయిల్ పోసి ఇంకా ఇలా బ్రెడ్ని అయితే ఇలా వేయించుకోవాలి. క్రంచీగా వచ్చేటట్టు. నెయ్యి కూడా వేసుకోవచ్చు. అంత నెయ్యి అక్కడ ఉంది, లేదు ఇంట్లో. అందుకని నేనైతే ఆయిల్లోనే చేస్తాను. ఇప్పుడు ఇలాగైతే బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని తీసుకోవాలి ఒకటొకటి. అది ఆయిల్ బాగా పట్టేసింది ఈరోజు. బ్రెడ్ అన్నీ ఇలా వేయించుకోవాలి. ఆయిల్లో అన్నీ ఇలా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇక్కడైతే పాకంలో అది ఇలా ఇచ్చి ఉంటుంది కదా, అది దంచుతున్నా నేను. అది దంచేసి దాంట్లోకి వేసేయటమే. పాకం అయితే రెడీ అవుతుంది. బంద్ చేస్తున్నా, రెడీ అయిపోయింది. ఇక్కడైతే బ్రెడ్స్ ఉన్నాయి కదా, ఆ బ్రెడ్స్ ఏమో ఇలా చుంచి ముక్కలు చేస్తున్నా. అలా ఒక్కటొక్కటిగా వేస్తే నానవు తొందరగాని. ఇలాగైతే ముక్కలు చేసి వేసుకుంటే తొందరగా ఈజీగా నానిపోతాయి. ఆ పాకం అంతా వీటికి పట్టేస్తుంది. మన గులాబ్ జామ్ పాకం చేసుకున్నట్టే దీనికి కూడా సేమ్. ఇదిగోండి, అన్ని ముక్కలు చుంచి ఇలా వేసాను. కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ముక్కలు చుంచేసి ఇలా మొత్తం కొద్దిసేపు నాననివ్వాలి కలుపుకొని. బాగా నానిన తర్వాత చాలా టేస్ట్ వస్తుందండి దానికి, మొత్తం పాకం పట్టేసి. ఇక్కడైతే నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. గిన్నెలో తీసుకుంటున్నా. స్వీటే కానీ కొద్దిగా తినాలి, కానీ బాగా టేస్ట్ ఉంటుంది. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. నేనైతే తింటున్నా ఇప్పుడు. వేడివేడిగా ఉంది. నాకు కూడా ఇష్టమే. నాకైతే స్వీట్ ఎక్కువ ఇష్టం ఉండదు, కానీ ఈ బ్రెడ్ హల్వా ఇంకా గులాబ్ జామ్ తింటాను నేను ఎక్కువ. ఇవి రెండు తప్ప ఇంకేం తిన్నాను. చాలా బాగుందండి. బాయ్.